హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలుస్ మన ఇంటి వంట. ఈరోజు మన ఛానల్లో బాదం టీ అండ్ టొబాకో ఫీల్డ్స్ ఎలా ఉంటాయి చూద్దామండి. సో బాదం టీకి మనం ఇక్కడ 12 to 15 బాదం, 6 యాలకులు, 4 స్పూన్లు టీ పొడి, ఇంకా ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలండి మనకి ఇక్కడ. సో నేను ఇక్కడ షుగర్ కానీ బెల్లం కానీ యూస్ చేసుకోవచ్చండి, ఏమి ఇష్టం. సో ముందుగా బాదం పలుకులు, యాలకులు మిక్సీలో ఫైన్గా పౌడర్ కింద గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందామండి. సో బాదం టీకి ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. సో ఇప్పుడు మనం మిక్సీలో ఫైన్ పౌడర్గా చేసేసుకున్నాం కదా, అది విడిగా తీసుకుందామండి. దీన్ని 4 to 5 స్పూన్స్ పడతాయండి, 4 to 5 మెంబర్స్ సర్వ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మనం స్టవ్ మీద పాలు వేడి చేసుకుందామండి, మరగబెట్టుకుందాము. సో 1 గ్లాస్ పాలు, ఫుల్ క్రీమ్ మిల్క్ వేసాను నేను ఇక్కడ. సో పాలు కొంచెం మరుగొచ్చాక అప్పుడు మనం బాదం పొడి 4 స్పూన్స్ వేసుకోవాలన్నమాట. బాదం యాలకులు చేసాం కదా, ఆ పొడి 4 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి మనం మిక్స్ చేసుకుందామండి. ఇది కూడా పాలలో బాగా మరగాలండి. ఎంత మరిగితే బాయిల్ అవుతే బాదం పౌడర్ మిల్క్లో అంత టేస్ట్ వస్తుంది అనమాట. సో ఒక 5 minutes మరిగించాక మళ్ళీ మన స్పూన్తో ఇలా కలుపుకుంటూ ఉండాలండి. సో ఇప్పుడు మనం ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏ ఫ్లేవర్ అయినా టీ పొడి ఒక 4 స్పూన్లు వేసుకుందామండి. ఈ విధంగా టీ పొడి కూడా వేసుకుని బాదం యాలకుల పొడి, టీ పౌడరు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇది మళ్ళీ హైలో పెట్టుకుని బాగా బాయిల్ చేసుకోవాలండి. ఒక 3-4 టైమ్స్ బాయిల్ అయిపోయాక సిమ్లో పెట్టుకుని ఒక 5 minutes బాయిల్ చేసుకోవాలన్నమాట మరుగొచ్చాక. సో ఈ విధంగా మనం బాయిల్ చేసుకుంటే అన్ని ఫ్లేవర్స్ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి బాదం టీ. సో ఇప్పుడు మనం 5 minutes వరకు ఇలా మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుందామండి. సో పౌడర్ ఫైన్గా కొట్టుకోవాలండి బాదం పౌడరు, లేదంటే మనకి ఫిల్టర్ చేసినప్పుడు పడదనమాట. సో ఈ టైంలో మనం కొంచెం పాత బెల్లం వేస్తానండి ఇక్కడ 2 స్పూన్స్. మీకు షుగర్ తక్కువ తింటాము, సో అందుకే బెల్లం వేస్తాను ఇక్కడ, పాత బెల్లము. మీకు కావాలంటే నార్మల్ బెల్లం అన్నా వేసుకోవచ్చు, లేదంటే షుగర్ అన్నా వేసుకోవచ్చు అనమాట, ఒక 4 స్పూన్స్. సో ఇప్పుడు బాగా మరిగాక ఒక 1 minute స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. సో మనకి చాలా టేస్టీ అండ్ అద్భుతమైన బాదం టీ రెడీ అయిపోయిందండి. సో ఒకసారి మరిగిపోయి పొంగి వచ్చేసాక మనం ఆఫ్ చేసేసుకుందాము. సో ఇప్పుడు మనం ఒక కప్లోకి సర్వ్ చేసుకుందామండి. చాలా టేస్టీ అండ్ చాలా వెరైటీ బాదం టీ రెడీ అయిపోయిందండి. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చూడండి. సో ఇప్పుడు నా ఫ్రెండ్ టొబాకో ఫీల్డ్స్కి వెళ్ళిందనమాట. సో తను చూపిస్తుంది టొబాకో ఫీల్డ్స్ ఎలా ఉంటుందో, ఒకసారి వీటిని కోసి ఇలా పెడతారు. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.